అందరికీ నమస్తే. నేను మీ సందీప్. 13 రోజుల సంధి మా తెలంగాణ ముఖ్యమంత్రికి కనిపిస్తలేరు డీజీపీ మహేందర్ రెడ్డి గారు. దయచేసి మా ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారో మాకు ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు మాకు కావాలి. అదేవిధంగా ఈ కరోనా నేపథ్యంలో మొక్కలు నాటుతున్నటువంటి కేటీఆర్ గారు, మీకు సిగ్గుశరం ఏమైనా ఉందా సార్? కేటీఆర్ గారు, కరోనా నేపథ్యంలో దేశాలు మొత్తం అల్లాడిపోతూ ఉంటే ఇంటింటికో మొక్క నాటురు అని చెప్తారు. నిన్న అర్ధరాత్రి సచివాలయం కూలగొడతారు. సచివాలయం కూలగొట్టమని చెప్పి ఎవడన్నా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిన రోజుందా ముఖ్యమంత్రి గారు? అయ్యా ముఖ్యమంత్రి గారు, మల్లన్న గారు చెప్పిన మాటిని మీరు పోయి ఫామ్ హౌస్లో వండుకోరు కదా. హైదరాబాద్ మొత్తం సేఫ్ జోన్ కాదు కదా. హైదరాబాద్ మొత్తము ఇవాళ మొత్తము అన్ని దేశాల కన్నా హైదరాబాద్ చాలా డేంజర్లు ఉందని చెప్పి మల్లన్న ఏనాటుండో చెప్పుకుంటా వస్తూ ఉండు. ఇవాళ మా ముఖ్యమంత్రి గారిని ఫామ్ హౌస్లో పండుకోరు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, మీరు మీతోటి కాదుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడం అనేటిది మీ వల్ల కాదు. మీరు రిజైన్ చేయండి. మీ ముఖ్యమంత్రి పదవికి మీరు రాజీనామా చేయర్రి. మాకు ప్రజలను ఎవడైతే పాలిస్తుండో, మా ప్రజలను ఎవడైతే పరిపాలన చేస్తాడో వాడిని మాత్రమే ఎంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయ్యా మంత్రి మల్లారెడ్డి గారు, అంగూటి గారు, మిస్టర్ అంగూటి మల్లారెడ్డి, ఇంటింటికి మొక్కలు నాటమని చెప్తున్నావు సార్. కరోనా వచ్చి దేశాలన్నీ కింద మీద అతలాకుతలం అయిపోతూ ఉంటే ఇవాళ మొక్కలు నాటమని చెప్తారా మీరు? మీ ఎన్నికల స్టంట్లు మొత్తం మీ జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎలక్షన్ల స్టంట్లన్నీ ఇప్పుడు వేస్తారా? పబ్లిక్ అంతా కింద మీద అవుతారు సార్. పబ్లిక్లో వచ్చి ఒకసారి చూడుర్రి. మేము బంగారు తెలంగాణ వేస్తామన్నారు, కనీసం ఇత్తడి తెలంగాణ కూడా కాదని చెప్పి ఇలా దేశ ప్రజలంతా కూడా చెప్పుకున్నటువంటి ఉద్దేశం ఉంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మాకు ఈ రోజు వరకు కనిపించక 13 రోజులు అయిపోయాయి. దయచేసి మా ముఖ్యమంత్రి గారు ఎక్కడురో ఖచ్చితంగా మాకు కావాలి. మాకు పనిచేసే దిక్కు ఎవ్వడు లేడు. మా ముఖ్యమంత్రి గారు మాకు కావాలి. డీజీపీ మహేందర్ రెడ్డి గారు, మీకు కూడా చెప్తున్నాం, నిన్న తీన్మార్ మల్లన్న గారు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఖచ్చితంగా దానికి ఏ విధంగా చట్టపరంగా తీర్పు వస్తుందో అది కూడా మేము చూడడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి చెప్తున్నా, మా ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారో మాకు తెలియాలి. మా ముఖ్యమంత్రి గారి పరిపాలన మాకు కావాలి. ప్రజలందరం మేము ఏడుస్తున్నాం, మేము బాధపడుతున్నాం. దయచేసి మా ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారో మాకు కావాలి. అయ్యా మల్లారెడ్డి గారు, ఇంటింటికి 3 మొక్కలు నాటమని చెప్పి చేయిలు పెట్టి మొక్కుతున్నావు. సిగ్గుందా సార్ మీకేమన్నా ఇంతనానా? ప్రజలంతా కరోనా నేపథ్యంలో హాస్పిటళ్ళల్లో ఎవ్వడు కూడా కుక్కల కన్నా ఈనంగా సార్. 2 రోజుల కింద మొన్న కుక్కలు వీక్క తింటున్నాయి. గాంధీ హాస్పిటల్ పక్క పోయింటే ఒకటి చచ్చిపోతే గాంధీ హాస్పిటల్ పోయిన దిక్కు లేదు. మొత్తము మొక్కలు నాటుర్రి, ఇంటి చుట్టూ శుభ్రం చేయిర్రి. ఇన్ని రాష్ట్రాలల్లా, ఇన్ని దేశాలల్లా ఎక్కడ కూడా ఇటువంటి పరిపాలన లేదని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నా. అయ్యా కేసీఆర్ గారు, మీరు ఎక్కడున్నా కూడా ప్రజల ముందుకు వచ్చి తీర్పు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సచివాలయం కూలగొట్టిరు సార్. సచివాలయం ఎవడు కూలగొట్టమన్నాడు సార్? ఇవాళ దాన్ని కరోనా హాస్పిటల్ కింద పెడితే కాదా? ఏదో 1000 పడకల హాస్పిటల్ కట్టినా అంటున్నావు, ఆడ బెడ్లు లేవు, గిడ్లు లేవు. ఉత్త బెడ్లు వేసి మంచాలు వేసి వచ్చినావు. ఆడవాడు దిక్కుదేశానం లేడు. ఆడవాడు కేటీఆర్ గారు ఇవాళ మీరు మొక్కలు నాటంగానే పెద్ద పెద్ద ముద్దులయ్యి ఎవడన్నా ఎత్తుకపోతుండా? స్మగ్లర్లు ఖబర్దార్ అని చెప్పి వార్తలు ఇచ్చారు కదా సార్. స్మగ్లర్లకి ఖబర్దార్ అని చెప్పి చెప్తారు వార్తాపత్రికలల్లో. మీరు చెట్లు పెట్టిర్రు, పెద్ద పెద్ద ముద్దులైనవి, అవి కొట్టుకొని ఎత్తుకొని పోతుర్రు. ఇక ఇప్పటికన్నా తెలుసుకొని నీతిగా పనిచేయరు సార్. కేటీఆర్ గారు, ఇప్పటికన్నా తెలుసుకొని కనీసం నీతి నిజాయితీతోటి ఒక పని అనేది చెయ్యండి. ప్రజలు ఏ విధంగా అయితే ఓటేసి మిమ్మల్ని గెలిపించుకుర్రో కనీసం మినిమం బాధ్యతతోటి పనిచేయండి సార్. ఖచ్చితంగా చెప్తున్నా, ఇవాళ మల్లన్న గారు చెప్పేది 100కి 100% నిజం. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఇవాళ హైదరాబాద్ మొత్తం కరోనా నేపథ్యంలో అట్టుడుకుతుంది. మల్లన్న ఏ విధంగా అయితే చెప్పిండో ఖచ్చితంగా మీ గ్రామాలకి సేఫ్టీ ప్లేస్లలోకి వెళ్ళమని చెప్పంగానే ఫస్ట్ ఇన్నది ఎవరంటే మా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్నారు. దయచేసి చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజలారా,
తీర్మార్ మల్లన్న ఏ విధంగా అయితే చెప్పిండో తెలంగాణ అంత సేఫ్ కాదని చెప్పి, ఇది 100% నిజం. ఈ జూలై నెల ఆఖరు వరకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మొత్తం తలక్రిందులయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ యొక్క కార్పొరేట్ హాస్పిటళ్ళలో మొత్తం దోపిడీ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఒక్క రోజుకి 1,15,000 రూపాయల బిల్లు వేయడం జరుగుతుంది. ఈ కార్పొరేట్ ఇవాళ నా సవాల్ ఒకటే చేస్తున్న కేసీఆర్ గారు, మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ కూడా ఉచిత వైద్యం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఉచిత వైద్యం కావాలి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మళ్ళీ మేము తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే తిరుగుబాటు చేసినామో, ఈ యొక్క కార్పొరేట్ హాస్పిటల్ గురించి తెలంగాణ మరో ఉద్యమం స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తీర్మార్ మల్లన్న మీద ఏ విధంగా అయితే కేసులు పెట్టడానికి సోయుందో, ఈ యొక్క రాష్ట్ర పరిపాలన మీద ఆ మాత్రం సోయి లేదేం సార్ మీకు కేసీఆర్ గారు? తీర్మార్ మల్లన్న కేసు పెడితేనేమో రిఫ్యూజ్ అని చెప్పి రిటర్న్ ఇచ్చి పడేస్తారు. తీర్మార్ మల్లన్న మీద అక్రమ కేసులు పెట్టడానికి మాత్రం రెడీగా ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి రెడీగా ఉంటుంది. దయచేసి చెప్తున్నా, డీజీపీ మహేందర్ రెడ్డి గారు, పోలీస్ అన్నలు, అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ కానీ బీజేపీ లీడర్లు కానీ ఎవరైనా కానీ దయచేసి మా ముఖ్యమంత్రి గారు ఎక్కడురో మాకు కావాలి. మా ముఖ్యమంత్రి గారు ఎక్కడురో మాకు దయచేసి అప్పచెప్పండి. మా ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి అడిగేటువంటి హక్కు మాకు ఖచ్చితంగా ఉంది. దయచేసి చెప్తున్నా, ఈ యొక్క కార్పొరేట్ హాస్పిటళ్ళు ఖచ్చితంగా మాకు ఉచిత వైద్యం కావాలి. కేసీఆర్, మాకు ఉచిత వైద్యం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. మల్లన్న గారు చెప్పినటువంటి విషయాలు 100% నిజం. రాష్ట్ర ప్రజలారా గమనించండి, దయచేసి చెప్తున్నా. ఇంట్లో నుండి పని ఉంటేనే మాత్రం బయటికి వెళ్ళండి, పని లేకపోతే బయటికి వెళ్ళకండి. ఈ హాస్పిటళ్ళల్లో పట్టించుకునేటోడు ఎవ్వడు లేడు. ప్రస్తుతం చెప్తున్నా కదా, ఎందుకంటే హాస్పిటళ్ళకి ఉద్యోగాలు